అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు? హైడ్రా ఏమి హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందా. అది పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్ద ఉందని కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏనో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా ఇనురు. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా, ఆయనది మంచిగా మా చెర్లనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్త వాళ్ళు కూడా, మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే ఉన్నదా? మరి అది ఎవరు ముట్టరు? పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, ఆయనది ముట్టరు. అంటే పెద్ద వాళ్ళకేమో హైడ్రా రావద్దు, పెద్ద వాళ్ళ అడ్రస్ తెలియదు హైడ్రాకు. చిన్న వాళ్ళు గరీబ్ గాడు చిన్న 60 గజాలు 40 గజాలు 30 గజాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి. అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఇష్టం. పెద్దోళ్ళ దగ్గర పైసలు దొబ్బాలి, బెదిరియాలి, చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఎందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి. ఇదేనా హైడ్రా? ఎందుకు కుప్పగులింది ఇవాళ రియల్ ఎస్టేట్? ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరించుడు, చెవి పెట్టి పిండుడు, స్క్వేర్ ఫీట్కి ఇంత రేటు పెట్టుడు, ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో.